ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, డిసెంబర్ 12 శుక్రవారం. నేటి మన ధ్యాన లేఖనం యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనం. తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. వ్యాఖ్యానాంశం తొలకరి వర్షము, కడవరి వర్షము. వ్యాఖ్యానాంశం తొలకరి వర్షము, కడవరి వర్షము. వ్యాఖ్యానం: ఈ వాక్యాన్ని పేతురు పట్టుకొని పెంతెకోస్తు రాగానే లేచి ఆత్మ కుమ్మరింపుతో యోవేలు ప్రకటించింది నెరవేరెను అని అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 16వ వచనంలో ప్రస్తావించాడు. అవును, అప్పుడే నెరవేరింది, కానీ పూర్తిగా నెరవేరిందా? పూర్ణముగా నెరవేరలేదు. ఎందుకంటే యోవేలు 2వ అధ్యాయం 31వ వచనంలో 32వ వచనంలో రెండవ రాకడతో సమకూడిన భయంకరమైన మహాజన సంబంధమైన కొన్ని కార్యాలు మిగిలి ఉన్నాయి. అవి ఇంకా నెరవేరవలసి ఉన్నాయి. సూర్యుడు తేజోహీనుడగును, చంద్రుడు రక్తవర్ణమగును. ఈ విషయములు పెంతెకోస్తు దినాన జరిగినా లేదు. పెంతెకోస్తు దినమున ప్రభువు యొక్క హితవత్సరమే ఆరంభమైంది, కానీ ఆకాశ శక్తులు కదిలింపబడిన సూచనలతో కూడిన భయంకరమైన తీర్పు దినం అప్పటికి ఆచరణలోకి తేబడలేదు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే అని పేతురు పలికినట్టు జరిగింది. ఈ గొప్ప ప్రవచనం యొక్క ప్రథమ ఫలం మట్టుకే గాని పరిపూర్ణంగా అప్పటికి ముగింపు కాలేదు అని మనం తెలుసుకోవాలి. సూచింపబడిన ఈ గొప్ప ఆత్మ కుమ్మరింపులో గల రెండవ భాగం మహాశ్రమల కాలంలోనే జరుగుతుంది. యోవేలు 2:32లో వ్రాసినట్లు, యూదులలో శేషించిన వారు రక్షింపబడినట్లు ఆ ఆత్మ కుమ్మరింపులోని మిగతా భాగం జరగాల్సి ఉంది. 2వ అధ్యాయం 23వ వచనంలో సూచించిన తొలకరి వర్షమును, కడవరి వర్షమును 2 విధములైనవి ఉన్నాయి. పెంతెకోస్తు దినాన తొలకరి వర్షం కుమ్మరింపబడింది. నేటి వరకు ఆత్మ కృషి దానిలోనే సాగుతూ ఉంది. జరగబోయే దినాన కడవరి వర్షం రీత్యా ఆత్మ కుమ్మరింపబడగా యూదులు రక్షింపబడతారు. దాని కొరకు వేచి ఉన్నాం. యోవేలు గ్రంథం 3వ అధ్యాయం మొదటి 9 వచనాల్లో చెప్పబడిన తీర్పు సమయంలోనే ఆ కడవరి వర్షం చేరి ఉంది. సహోదరుడు సైలస్ ఫాక్స్. శుభములతో వందనాలు.